భక్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ వడగ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ప్రేక్షకులందరికీ శుభ సోమవారం. ఇక శ్రావణ సోమవారం శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మీకు కూడా శ్రావణ సోమవారం శుభాకాంక్షలు. సోమవారం శ్రావణ పంచమి, నాగపంచమి అంటాము. మంచి విశేషమైనటువంటి రోజు. శ్రావణ మాసం అంతా కూడా విశేషమైందే. శ్రావణ మాసం భారతదేశం అంతా కూడా హరనామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. ఈశ్వరుడికి ఇష్టమైన మాసాల్లో శ్రావణం, కార్తీకం. ఈ మాసం ఐశ్వర్యానికి కూడా మూలం. ఐశ్వర్యానికి అధిపతి ఈశ్వరుడు. ఈ మాసంలో ఎందుకంత విశేషం అంటే లక్ష్మీదేవి పుట్టింది ఈ మాసంలోనే, అలాగే బిల్వపత్రాలు పుట్టింది ఈ మాసంలోనే, సముద్రాన్ని చిలికింది ఈ మాసంలోనే, సతీదేవి ఈశ్వరుడికి మరి పార్వతీ రూపంలో లభించింది ఈ మాసంలోనే. అందుకనే ఈశ్వరుడికి ఇవన్నీ ఈశ్వరుడికి సంబంధించినవి కాబట్టి శ్రావణ మాసం. అలాగే లక్ష్మీ ఐశ్వర్యానికి ఈశ్వరుడే అధిపతి. మనం తిరుచిరాపల్లిలో గతంలో కూడా మాట్లాడుకున్నాం. తిరుచిరాపల్లిలో తమిళనాడులో ఐశ్వర్యేశ్వరన్ అని ఒక దేవాలయం ఉంటుంది. అందులో ఈశ్వరుడు 4 చేతులతో విగ్రహ రూపంలో ఉంటాడు. లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో ఉంటాడు. ఒక చేత్తో కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇస్తూ, ఇంకొక చేత్తో లక్ష్మీదేవికి సంపదని వసుకుతూ ఈ విగ్రహం ఉంటుంది. సో అంటే లక్ష్మీదేవి, కుబేరుడు వీళ్ళు బ్యాంకులు, ప్రింటింగ్ ప్రెస్ అంతా ఈశ్వరుడు మెయిన్, ఆయన అధిపతి ఐశ్వర్యానికి. సో కాబట్టి ఈ మాసం విశేషమైంది. ఈ మాసంలో అలాగే కార్తీకం, శ్రావణం ఈశ్వరుడికి. సో ఈ మాసంలో రుద్రాక్ష ధారణ పూర్వజన్మ సుకృతం. ఇది ఒక అవకాశం. స్టోరీ చెప్పుకుందాం. స్టోరీ ఓ చిన్న కథ చెప్పుకొని వెళదాం. ఒక రాజ ఆస్థానంలో రాజుగారు చాలా మంచిగా పరిపాలన చేస్తున్నాడు. ఆ ఆస్థానంలో రాజపురోహితులు, పండితులు, రాజపురోహితులు సలహాదారు ఉంటారు కదా, ఆయనకి కొంచెం పెద్దవాడు, విపరీతమైన అహంకారం, తనకి తెలియని సబ్జెక్ట్ లేదు అని. ఎప్పుడూ ఎవరిని లెక్క చేసేవాడు కాదు, ఏమి ఉండేది కాదు, అసలు ఎవరిని లెక్క చేసేవాడు కాదు. రాజుగారు ఒకరోజు సరే ఇన్ని కొంచెం కిందకి దించుతాం అనుకున్నాడు. అనుకొని సభలో అందరూ ఉండగా ఒక ప్రశ్న వేస్తాడు సభికులను ఉద్దేశించి. ఒక్కసారి దిగితే ఎప్పటికీ పైకి రాని బావి ఒకటి ఉంది, అది ఏమిటి అని అడుగుతాడు. సభికులందరికీ అర్థం కాదు. ఒక్కసారి దిగితే మళ్ళీ ఎప్పటికీ పైకి రారు, అది ఏమిటి అని అడిగితే ఎవరికి మాకు తెలియదు. అయ్యా మమ్మల్ని ఏం అడుగుతారు, అక్కడ మహామేధ ఉన్నారు రాజపురోహితులు, వారిని అడగండి, గురువుగారే చెప్తారు అంటే తిరిగి అప్పుడు అడుగుతాడు. గురువుగారు మీకు తెలియంది ఏమీ లేదు, ఒక్కసారి దిగితే ఎప్పటికీ పైకి రాని బావి అది ఏమిటి అని అడుగుతాడు. రాజా ఇది ఇంత ఆలోచిస్తాడు. ఇదంతా సింపుల్ కాదు, నాకు సమయం కావాలి. ఎంత సమయం కావాలి అంటే ఒక నెల రోజుల సమయం. నెల రోజుల సమయం చిన్న ప్రశ్నగా, సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రాజగురువులు, రాజపురోహితులు, మీకు అన్ని అధికారాలు ఉన్నాయి, ఉన్నతమైన పీఠం మీద మీరు కూర్చున్నారు. ఈ ప్రశ్నకి మీరు అడిగినట్టుగా 30 రోజుల్లో సమాధానం చెప్పకపోతే మీ పదవిని మీరు త్యజించాల్సి వస్తుంది. ఇంత ఉన్నతమైన పదవి మీకు ఉండదు. అంతేకాకుండా ఈ రాజ్యంలో మీకు స్థానం ఉండదు. అంటే బాగా ఆయనకు పెరిగిపోయిందని. ఇక్కడ స్థానం ఉండదు, అలాగే ఈ పదవి ఉండదు, ఈ దేశంలో మీకు ఉనికి ఉండదు. గుర్తు తెచ్చుకొని మీరు అడిగిన 30 రోజుల సమయం తీసుకోండి. అర్థం కాదు ఏంటి ఈ క్లిష్టమైన పరిస్థితి అని వెళ్ళి గ్రంథాలన్నీ తీస్తాడు. మొత్తం అన్నీ చదువుతుంటాడు. ఎక్కడ ఈ ప్రశ్నకి సమాధానం ఎక్కడ ఉండదు. తిరుగుతాడు, చదువుతాడు, పెద్ద పెద్ద పండితులను కలుస్తాడు, తనకు తెలిసిన వాళ్ళందరినీ కలుస్తాడు. వీటికి సమాధానం ఎక్కడ ఎవరు చెప్పలేకపోతారు. ఇక గడువు అయిపోయింది, ఇంక తెల్లవారితే సమాధానం చెప్పాలి, ఊరు వదిలిలో వెళ్ళిపోవాలి, పదవి పోతుంది. ఇంత ఉన్నతంగా ఉన్నవాడు రేపు నుంచి నా పరిస్థితి ఏంటని ఊహిస్తుంటే అక్కడ మేకలు కాసుకునేటువంటి వాడు ఎదురయ్యి, ఏమిటి పంతులు గారు ఇంత దిగాలుగా ఉన్నారు, గురువుగారు ఏమిటి సంగతి అని అడిగితే, నీకెందుకురా అరుస్తావా తీరుస్తావా పొమ్మంటాడు. ఏమోనండి ఎవరు చెప్పగలరు, అంత దిగులుగా ఉండక్కర్లేదు, మీ సమస్య ఆల్రెడీ అందరికీ తెలుసు, మీరు దేంతో బాధపడుతున్నారు అంటే ఇంకేముందిరా అదే సమస్య. సరే When it comes to my baby, mama is ఒక్కసారి దిగితే దొరకని పైకి రాని బావి ఏమిటో నాకు ఎంతకీ అర్థం కావట్లేదంటే, ఈ చిన్నదానికి కూడా మీరు ఇంత ఆలోచిస్తారా గురువుగారు అని అడుగుతాడు. ఇది చిన్నదేమిట్రా అంటాడు. నీకు తెలుసు అంటే నాకు తెలుసు, దానికంటే ముందు మీకు ఒకటి చెప్తాను. నా దగ్గర ఒక రత్నం ఉంది. ఈ రత్నాన్ని ఏ మెటల్కి, ఏ వస్తువుకి, ఏ మెటల్కి తాగిస్తే ఆ తాకించిన తాకగానే అది బంగారం అయిపోతుంది.
అలాంటి ఒక విలువైన విశేషమైన రత్నం నా దగ్గర ఉంది. ఈ ప్రశ్నలు జవాబులు పక్కన పెట్టండి. రాజుగారికి ఇది గనక చూపిస్తే ఇంకా అన్నీ మర్చిపోతాడు. ప్రపంచంలో ఆయనే ఖరీదైన ధనవంతుడైన రాజుగా, సంపన్నమైన రాజుగా మారుతాడు. ఇది ఒక్కసారి మీరు చూపిస్తే అంటే అయితే నాకు ఇచ్చేయమంటాడు. నేను మీకు ఇవ్వాలంటే నాకేమిటి ఉపయోగం? నేను మీకు ఎందుకు ఇవ్వాలి? సో నన్ను మీరు గురువుగా భావిస్తే నేను మీకు, అరే గొర్రెలు కాసుకునేవాడు నాకు గురువేమిటి, ఇన్ని శాస్త్రాలు చదివి ఇంతది, సరే మనసు అంగీకరించకపోయినా పరిస్థితి, వెళ్ళకపోతే రేపటి నుంచి తనకు స్థానం ఉండదు, ఇక్కడ నుంచి బయటకు పోవాలి. తర్వాత వీడి దగ్గర తీసుకుంటే అక్కడ బయటకు పోయినా తినే ఉన్నతంగా ఉండొచ్చు, రాజుకంటే గొప్పగా ఉండొచ్చు, ఏ వస్తువుని తాకితే అది బంగారం అయిపోద్ది. సరే చెప్తాడు, సరే అలాగే నీకు శిష్యుడిగా ఉంటాను. తర్వాత నేను చెప్పినప్పుడే ఆహారం తీసుకోవాలి, అది నేను తిని వదిలేసిన ఆహారమే నువ్వు తీసుకోవాలి, నువ్వండం మొదలుపెట్టాడు. అంటే ఏం చేయాలి? కోపం వస్తున్నా తట్టుకొని తమాయించుకొని అలాగే అంటాడు. ఎప్పుడైనా నేను స్నానం చేసిన తర్వాతే ఆ మిగిలిన జలంతో చేయాలి, నేను తిన్న తర్వాత మిగిలిన భోజనమే నువ్వు తినాలి, నా పాదరక్షలు కూడా నువ్వే సిద్ధం చేయాలి, అన్ని కండిషన్స్ అన్నీ చెప్తాడు. అన్నిటికీ ఓకే ఓకే ఓకే, అన్నిటికీ తప్పదు, కాన్బట్. అప్పుడు చెప్తాడు ఆ గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి, గురువుగారు ఇదే రాజుగారు అడిగిన బావి ఇదే. ఒక్కసారి మీరు ప్రలోభానికి లోనైతే, ఆశకు గురైతే, అందులో దిగితే మీరు ఎప్పటికీ బయటికి రాలేరు. నేను మిమ్మల్ని ఆశలోకి దించాను, ప్రలోభ పెట్టాను, ప్రలోభ పెడితే ఆ ప్రలోభానికి నాకు చిక్కారు మీరు. ఇక నేను ఎన్ని కండిషన్స్, మీరు నాకు దొరికారని కండిషన్స్ మీద కండిషన్స్ పెడుతున్నా, మీరు బట్ తప్పని పరిస్థితుల్లో అన్ని కండిషన్స్ ఒప్పుకుంటున్నారు. ఇంకా 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 కిందకి దిగెళ్ళిపోతున్నారు తప్ప పైకి వచ్చే పరిస్థితే లేదు. ఇప్పుడు మీరు పైకి రాలేరు, అంత ఊబిలో మీరు కూరుకుపోయారు. అంతగా మిమ్మల్ని దించాను, నేను కాదు దించింది మిమ్మల్ని ఆశ, ఆ ప్రలోభం. ఈ ఒక్కసారి బావిలోకి దిగితే మీరు ఎప్పటికీ రాలేరు అంటే ఆశ్చర్యపోయి, ఇన్ని గ్రంథాలు చదివాను, ఇంతమందిని చూశాను, ఎక్కడ నాకు ఇలాంటి వాటికి ఆన్సర్ దొరకలేదు, నిజమైన గురువు నాకు నువ్వే అని చెప్పేసి తను అంటాడు. సరే కట్ చేసి కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, ఆశ అనేది చాలా ప్రమాదకరమైంది, మన స్థితిని మార్చేస్తుంది, మన కీర్తి ప్రతిష్టల్ని దెబ్బతీస్తుంది, మనల్ని అధపాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. అది ఉండాలి, కానీ ఎంతవరకు అంతవరకే ఉండాలి, అతిగా ఉంటే ఇలాగే ఉంటాయి. అంతే. బాగుంది స్టోరీ. కాల్స్ చూద్దాం గురుగారు. హలో. హలో అమ్మా చెప్పండి, మీ పేరమ్మా? లావణ్య. లావణ్య గారు మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? బాబు గురించి తెలుసుకోవాలా? 18వ తేదీ 5వ నెల 1995 నైట్ 9 గంటలకు. ఎంత బాగా చెప్పావమ్మా, టక టక టక. అమ్మ గురువారం నాడు రాత్రి. అవును. అమ్మ ఎంతమంది పిల్లలమ్మా మీకు? 4. నలుగురమ్మా. ఇది పంచమి కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇవాళ శుద్ధ పంచమి, శ్రావణ శుద్ధ పంచమి, ఇది బహుళ పంచమి, గురువారము, మకర రాశి. బాగుంది. నక్షత్రం శ్రవణం. ఒక్క రుద్రాక్ష, త్రయోదశిముఖి రుద్రాక్ష, దశముఖి రుద్రాక్ష. త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే దశముఖి, ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి జాతకపరంగా ఈ 2 పర్ఫెక్ట్. ఈ దశమికితో పాటు ఇంకేమైనా కలిపి వేసుకోవచ్చు, ఇది ఒక్కటి వేసుకున్నా బాగానే ఉంటుంది. ఏది వీలైతే అది, ఈ రెండిట్లో ఒక్కటిచ్చి చూడండి. ధరింప చేయడానికి, వాళ్ళు చేసే పనికి, ప్రయత్నానికి ఈ దైవికమైన సంపద తోడైతే, అందులో ఈ మాసంలో అది ఈ మాసము కార్తీక మాసము కోసం రుద్రాక్ష ధారణ కోసం వెయిట్ చేస్తారు. అందులో ఈ రోజు విశేషమైన రోజు. ఇలాంటి రోజులకు అది ద్విగుణీకృతం అవుతుంది, దశింతల ఫలితం వస్తుంది అంటారు. ఆ ఫలితం అంత బాగుంటుంది. అవకాశం ఉంటే ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఇచ్చి చూడండి అమ్మా, ధరించమని చెప్పండి. ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. శుభం. ఓకే. సోమవారం మాకు చూపించారు దాని రుద్రాక్ష గురుగారు, వాళ్ళ పెద్ద మాలే తెచ్చారు. ఏమిటో అంటే ఒకటి బాగుంది. ఈ మాసం ఐశ్వర్యం కదా, ఈశ్వరుడు ఐశ్వర్యము, లక్ష్మీదేవి లక్ష్మీదేవి అమ్మవారు.
లక్ష్మీ అమ్మవారు కింద 18 ముఖాలు. ఇది కూడా భూదేవి స్వరూపము, రాజరాజేశ్వరి అమ్మవారి స్వరూపము. సో ఇవన్నీ కూడా చక్కగా పైన లక్ష్మీదేవి, కింద 18 ముఖాలు, 18 ముఖాలు, శంఖాకారంలో ఉన్న ఒక పుట్టుకలో అలా శంఖంలాగా పుట్టిన అరుదైన రుద్రాక్ష. దాని లాకెట్ కూడా ఈ బంగారం లాకెట్ కూడా ఆ శంఖాకారంలోనే ఉంటుంది. అవును, బాగుంది. కెంపులతో కూడినటువంటి లక్ష్మీ అమ్మవారు, బాగుంది లక్ష్మీదేవి. సూర్య లాకెట్లో కెంపుకి అధిపతి సూర్యుడు, ఆ లక్ష్మీ అమ్మవారు చాలా బాగుంది. ఒక మంచి ఇది పూజ చేసుకునేదేనా గురుగారు? అంటే ఆధ్యాత్మికవేత్తలు వేసుకుంటారు. ఓకే. ఆధ్యాత్మికవేత్తలు ఇది వాళ్ళు వేసుకోవడానికి, పీఠాధిపతులు అది వేసుకోవడానికి బాగుంటుంది. సో ఓ మంచి రుద్రాక్ష దర్శనం, వీక్షణం మంచిది. ఈ శ్రావణ మాసంలో అన్ని అనుగ్రహాలు మీకు ఉండాలని కోరుకుందాం. తప్పకుండా. మరో కాల్ చూద్దాం. హలో అమ్మా, చెప్పండి మీ పేరు. అమ్మా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. 10 జూన్ 1996. 10 జూన్ 1996. ఎవరిదమ్మా ఇది? నాది సార్, నాది. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా? అవును సార్, సోమవారమే పుట్టాను. ఏమిటమ్మా ఏం చేస్తున్నావు? సార్ నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను సార్. యూపీఎస్సీకి? అవును సార్. వెరీ నైస్, వెరీ నైస్. ఇది దశమి, కృష్ణపక్షము, బహుళ దశమి. ఇది మేషరాశి. అమ్మ ఒక్క రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం, శరీరానికి తాకే విధంగా ఈ ఒక్క రుద్రాక్ష వీలైతే వేసుకోమ్మా. నవముఖి కూడా వేసుకోవచ్చు, 9 ముఖాలు అమ్మవారి స్వరూపం. ఏది వీలైతే అది 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో చూస్తాం. అలాని ఏది పడితే అది వెయ్యొద్దు. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది. అందులో ఇలాంటి మాసంలో రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు మన చుట్టూ మన బలహీనతలే పెట్టుబడిగా చాలామంది ఉంటారు. ఎక్కడ ఛాన్స్ తీసుకోవద్దు, ఒక్కటైనా మంచిది వేసుకోండి, ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే. క్యాంప్స్ గురుగారు ఈ వారం బెంగళూరు కర్ణాటక రాష్ట్రం. అవును, బెంగళూరులో అది చాలా పెద్ద నగరం. మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ. కన్నడీకులు కూడా రుద్రాక్ష పట్ల అవగాహన మనకంటే ఎక్కువ. అందులో అక్కడ వీళ్ళు ఎక్కువ, లింగధారులు ఎక్కువ, లింగాయత్స్ బాగా ఎక్కువ. కొన్ని జిల్లాలు అయితే వేరే వాళ్ళు ఎవరు ఉండరు. హుబ్లీ, ధార్వాడ్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అంటే మొత్తం టోటల్ అలా చాలా విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది రుద్రాక్షల పట్ల. మక్కువ, నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నాకు ఒత్తిడి కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. అయినా చాలా కాలం తర్వాత బెంగళూరు వెళుతున్నాను. ఒకసారి బెంగళూరు నేను అలాగే వెళ్ళినప్పుడు, మీరు చూసుంటారు యడ్యూరప్ప గారి కార్యక్రమానికి నేను వెళ్ళినప్పుడు, అలాగే అక్కడ చాలామంది మొత్తం స్ట్రీట్ అంతా బ్లాక్ అయిపోయింది. సో మళ్ళీ చాలా రోజులకి నేను వెళుతున్నాను. మీరు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఇవ్వండి, 2-3 ఇస్తే నాకు కష్టం అవుతుంది. అందులో నాకు ఒక సాంప్రదాయం నాకేమిటంటే, మొదటి నుంచి ఒక అలవాటు ఏమిటంటే, ఇతర దేశాలు వెళితే చెప్పలేను కానీ భారతదేశంలో ఉంటే సాయంత్రానికి ఇంటికి వచ్చేయాలి. బయట ఫుడ్ ఎక్కడా తినను, మధ్యాహ్నం లంచ్ చేయను, పొద్దున్న టిఫిన్ చేసి వెళ్ళిన తర్వాత రాత్రి ఇంటి భోజనానికే, మళ్ళీ మధ్యలో నీళ్లు తప్ప ఏమీ తాగను. సో ఇలాంటి కట్టుబాట్లు, పద్ధతులకు అలవాటు పడిపోయాం. అలవాటు పడిపోయినప్పుడు మధ్యాహ్నం 1 గంట డెడ్ లైన్ అనమాట. అది ఢిల్లీ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మధ్యాహ్నం మళ్ళీ అక్కడ బయలుదేరడం, రాత్రికి ఎట్టి పరిస్థితిలో ఇంటి దగ్గరికి వచ్చాను. సాయంత్రానికి, రాత్రి వరకు కూడా ఉండను. సాయంత్రానికి ఎట్టి పరిస్థితిలో ఇంటికి వచ్చాను. అందుకనే ఇది కూడా నేను చాలా 2 గంటలే ఉంటానని రోజు చెప్తాను, కానీ ఇంత డీటెయిల్గా ఎప్పుడూ నేను మాట్లాడలేదు. శ్రావణ మాసం మనసు విప్పి మాట్లాడుకుందాం. సో ఆ రకంగా అందుకనే నేను మధ్యాహ్నం వరకే ఉంటాను. మీరు అర్థం చేసుకొని సహకరించండి. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. నాకు ఒత్తిడి ఉంటుంది, అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు.
సాయంత్రం నేను ఇప్పుడు చెప్పిన ఈ టైం వరకు సాయంత్రం వరకు మీరు భారతదేశంలో ఏ మూల నుంచి అయినా మీరు మాట్లాడితే మా వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. అలాగే ఈ సంస్థ ఎక్కడెక్కడుందో మీరు అక్కడికి వెళితే చక్కగా ఓ మంచి 1-to-1 మాట్లాడుకునే అవకాశం మా వాళ్ళు కల్పిస్తారు. సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో అంటే ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థ ఉన్న దగ్గరికి మీరు వెళితే కూర్చోబెట్టి వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా మీరు అక్కడికి వెళితే మాతో మాట్లాడిస్తారు. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి వస్తే, నన్ను కలవడానికి ప్రత్యేకించి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే నేను చూసేస్తాను. నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక్క గురువారం నాడు మాత్రం ఏదో ఒక బ్రాంచ్కి వెళ్తాను. మిగిలిన అన్ని రోజులు నేను అందుబాటులో ఉంటాను. శని ఆదివారాలు ఏమి ఉండవు, సెలవు ఏమి ఉండదు నాకు. సో నేను చెప్తున్నాను, ఆ టైమింగ్లో అయితే నేను అక్కడే ఉంటాను. నా టైం తర్వాత మాత్రం మీకు అందుబాటులో ఉంటాను. నేను సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాను. ఎంత క్షుణ్ణంగా చెప్పారు కాబట్టి అందరూ పరిశీలించుకుంటారు గురుగారు. ఇక మరో కాల్ చూద్దాము. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు హింగమూర్తి. మాట్లాడండి గురుగారితో. ఓం నమ శివాయ్. శివాయ నమ. ఓం నమ శివాయ. స్వామిజీ 21/4/1990. ఏమిటండి? 21/4/1990 నా అబ్బాయి రండి. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అయ్యా, అబ్బాయి శనివారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి. గుర్తుందా? అవునండి, కరెక్టేనండి. అలాగే ఇది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి, ఇది కుంభరాశి. ఈ అబ్బాయి ఎక్కడున్నారండి ఇప్పుడు? ఇండియాలోనే ఉన్నారా? ఇక్కడే ఉన్నారండి. ఇంతకుముందు చేస్తారు. ఇంతకుముందు మాకు బిజినెస్ ఉండి ఇప్పుడు బిజినెస్ లేదు సార్. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ ఎప్పుడైందండి అబ్బాయికి? కాలేదండి. అవ్వలేదా? కాలేదండి. సంబంధాలు వస్తున్నాయి కానీ కావట్లేదు. ఏం చేస్తున్నాడు అబ్బాయి? బిజినెస్ అండి. బిజినెస్? అవునండి. ఏం బిజినెస్ అది? రెడీమేడ్ వ్యాపారం అండి. హలో, ఏం వ్యాపారం అండి అది? రెడీమేడ్ బిజినెస్ అండి. ఏమిటో అర్థం రెడీమేడ్. అవునండి. రైట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రైట్. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. త్రయోదశి, ద్వాదశి రెండిట్లో ఏదన్నా ఒకటి. వివాహానికి ఆటంకాలు తొలగడానికి, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే దాని తర్వాత ద్వాదశి, సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. అందులో ఈ శ్రావణ మాసం మంచి ఫలితాలు వస్తాయి. శుభం. ఇప్పుడు రుద్రాక్ష గురించి ఎన్నో రకాలుగా మీరు ప్రతిరోజు చెప్తున్నప్పటికీ కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అంటే ఆరోగ్యానికి మంచిదే అని అంటారు. అంటే సహజంగా మనం ఆరోగ్యానికి మంచిది అంటే ఏ పళ్ళలో మెడిసిన్స్ తీసుకుంటే అది లోపల నుండి మంచిది. ఇదేమో మనం బయటికి ధరిస్తాం కాబట్టి ఏ విధంగా అది మంచిది అంటారు ఆరోగ్యానికి? ఎప్పుడో ఒకసారి చెప్పిన గుర్తుంది, మళ్ళీ ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ఆరోగ్యానికి ఎందుకు మంచిది అంటే లోపలికి తీసుకుంటేనే అది వైద్యం కాదు, అదే ఔషధం కాదు. మనకి అనేక పద్ధతులు పైనుంచి కూడా ఉంటాయి. అలాగే మనకి ఎన్నో కళలు ఉన్నాయి. మర్మకళ లాంటిది కేవలం ఫింగర్స్తో టచ్ చేసి ఓ మనిషిని స్పృహ కోల్పోయేటట్టు చేయొచ్చు, ఒక మనిషి ప్రాణం పోయేటట్టు కూడా చేయవచ్చు. అలాగే కొన్ని ఔషధాలు ఉన్నాయి, కొన్ని రకాల మూలికలు, కొన్ని రకాల ఆకులు, కొన్ని వృక్షాలు. ఆ గాలి తగిలితేనే చర్మం మాడిపోయే పరిస్థితి ఉంది. కొన్ని చెట్ల కింద కూర్చుంటే అది ఆ గాలి పీలిస్తే చాలా ప్రమాదం, ప్రాణం కూడా పోయేటువంటి వృక్షాలు ఉన్నాయి. ఇలాగ కేవలం లోపలికి తీసుకుంటేనే అది వైద్యము లేకపోతే వికటించడము అని ఉండదు. పైనుంచి కూడా ఇప్పుడు ఒక్కసారి రుద్రాక్ష ధరించి స్నానం చేస్తే ప్రతినిత్యము గంగా స్నానం చేసిన పవిత్రత కలుగుతుంది అని గ్రంథాలన్నీ చెప్తున్నాయి. అంటే దాంట్లో ఒకటి స్పిరిచువల్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. అలాగే మెడిసినల్ వాల్యూస్ కూడా. గంగా నది చాలా పవిత్రమైంది. అంటే గత జన్మలో చేసిన పాపాలు కూడా గంగలో మునిగితే పోతాయి అంటారు. పాపాల సంగతి పక్కన పెడితే మన శరీరంలో ఉన్న రోగాలన్నీ ఒక్కసారి గంగలో, ఇంత పొల్యూట్ అయిన గంగలో కూడా ఇంకా ఎక్కడ కూడా ఎలాంటి దోషము లేదని ఎన్నో టెస్టులు మన మోదీ గారు అన్ని బహిర్గతం చేశారు.
చాలా అది శక్తివంతంగా ఉంది. ఈ చిన్న ఇది ప్రమాదం కూడా దీంట్లో మునిగితే పొల్యూషన్ ఇందులో లేదు అని చెప్పి కరాఖండిగా తేల్చి చెప్పారు. నైలు నది కంటే శక్తివంతమైంది గంగా. సో అంత పవిత్రత అంటే అన్ని కెమికల్ వాల్యూస్, అన్ని ఔషధీయ గుణాలు ఉన్నాయి, శరీరంలో ఉన్న రోగాలన్నీ పోతాయి అని చెప్పడం. అంటే మనకి అనేక ఆధునిక పరీక్షల ద్వారా కూడా, అంటే రష్యాలో పుట్టిన ఒక క్రిలియన్ అనేటువంటి ఆయన కనుక్కున్న ఫోటోగ్రఫీ, క్రిలియన్ ఫోటోగ్రఫీ మనకి ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉంది, బెంగళూరులో ఉంది, అన్ని చోట్ల ఉంది. ఈ క్రిలియన్ ఫోటోగ్రఫీ మనకేం తెలియజే, ఇప్పుడు ఇంతకుముందు ఆరాని ఫోటో తీసాం, ఇప్పుడు తీస్తాం. అలాగే ఈ క్రిలియన్ ఫోటోగ్రఫీలో ఇది 58లోనే, ఇవాళ కొత్తగా ఏమో కనుక్కున్నది కాదు. ఈ ఫోటోగ్రఫీ మనం తీస్తే లోపల చక్రాలు కనిపిస్తాయి, షట్చక్రాలు. ఈ చక్రాలు ఫోటో తీసినప్పుడు అవి ఒక ఆర్డర్లో ఉండవు, అది అనీవెన్గా ఉంటాయి. మనం ఒక 15 నిమిషాలు రుద్రాక్షలు ధరించిన తర్వాత ఈ ఫోటో తీసుకుంటే ఒక ఆర్డర్లో ఉంటుంది, స్ట్రైట్గా అది స్కేల్తో గీచినట్టుగా ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే శరీరంలో అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నీ క్రమబద్ధీకరించబడతాయి. ఎప్పుడైతే అవి క్రమబద్ధీకరించబడలేదో, అస్తవ్యస్తంగా ఉంటే నువ్వు లోపలికి తీసుకున్న మెడిసిన్కి కూడా నీ బాడీ స్పందించకపోవచ్చు. అందుకనే మనం అప్పుడప్పుడు సెలబ్రిటీస్కి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అంటే, మేమేమి చేయలేము, ఆయన బాడీ మెడిసిన్కి స్పందించడం లేదు. తర్వాత వాళ్ళే చెప్తారు ఒక్కోసారి ఏమీ ప్రమాదం లేదు, ఆయన శరీరం మెడిసిన్కి స్పందిస్తుంది. సో అంటే ఆయన కోలుకుంటారు అని చెప్పడం. సో అది ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో మెడిసిన్ తీసుకున్నా అది ఉపయోగపడుతుంది. అందుకని రుద్రాక్ష ధారణ అది ఎప్పుడైతే మనం ధరించామో సిస్టమ్ డెవలప్ అవుద్ది. ప్రతి మనిషికి ఆయుష్ అంటే ఈ శరీరం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి క్రోనలాజికల్ ఏజ్ అంటాం, ఒకటి బయలాజికల్ ఏజ్ అంటాం. ఈ క్రోనలాజికల్ ఏజ్ ఏమంటామంటే, అంటే ప్రతి వాళ్ళకి ఒక పుట్టినరోజు ఉంటుంది. ఈ డేట్లో నువ్వు పుట్టావు, అప్పటి నుంచి లెక్క వేసుకుంటే ఈ వాటికి నీ వయసు ఇంత, దీన్ని మనం క్రోనలాజికల్ ఏజ్ అంటాం. బయలాజికల్ ఏజ్ ఏమిటంటే, ఒక్కొక్కరికి చూడ్డానికి వాళ్ళు 20 సంవత్సరాలు ఉన్నా 60 ఏళ్ల వాళ్ళకి అరిగిపోయినట్టుగా అరిగిపోయి ఉండవచ్చు. చాలామందికి ఈ బోన్స్ డెన్సిటీ బాగా పలచగా ఉంటుంది. ఏమిటయ్యా 70 ఏళ్ల వయసున్న వాళ్ళలాగా నీ బోన్స్ మొత్తం అరిగిపోయాయి. అలాగే కండరాలు ఏమిటి మంచి యువకుడికి ఉన్నట్టున్నాయి, 60 ఏళ్ల వయసులాగా ఏం కనిపించట్లేదు, ఇంత దృఢంగా నీ కండరాలు ఉన్నాయి, నీ ఏజు బయలాజికల్ ఏజు 30-35 మధ్యలో సూచిస్తుంది అని చెప్తారు. సో ఇది మనకి ఈ బయలాజికల్ ఏజ్ మారాలి, ఆయుష్ ప్రమాణాలు పెరగాలి అంటే ఎప్పుడు మన బాడీ ఒక కండిషన్లో ఉండాలి. ఇప్పుడు నేను రుద్రాక్ష ధారణ చేస్తాను అంటే నేను బలంగా చెప్పగలను, నా ఎమోషన్స్ అన్నీ క్రమబద్ధీకరించబడతాయి, కంట్రోల్లో ఉంటాయి, క్రమబద్ధీకరించబడతాయి. అందుకని ఇందాక మనం అనుకున్నట్టు నేను మధ్యాహ్నం భోజనానికి వెళ్ళకపోయినా నాకు ఆలోచన కానీ లేకపోతే అలసత్వం కానీ ఏమీ ఉండదు. పొద్దున్నుంచి రాత్రి దాకా ఒకే విధమైన ఆ యాక్టివ్నెస్ అనేది అలాగే ఉంటుంది. సో మీరు కనీసం మెడలో వేసుకోవడానికి కుదరకపోతే ఇలా చేతికన్నా వేసుకోండి, అది మిమ్మల్ని ఖచ్చితంగా ఇప్పుడు నేనున్నాను అంటే నా గురించి వేరే వాళ్ళ గురించి చెప్తే బాగోదు కాబట్టి నా గురించి ఎందుకు ఇవాటి వరకు ఇంత నా ఏజ్లో ఎక్కడా కూడా నాకు అనారోగ్యం అది లేదని చెప్తూ ఉంటాను. ఈ గొంతు ఈ మధ్య గొంతు కొంచెం తేడా వస్తుంది, అది ఇప్పుడు సరైపోయింది, అది వేరే విషయం. సో నేను ఒక వాకింగ్కి వెళ్ళడం నాకు తెలియదు, ఒక ఎక్సర్సైజ్ నాకు తెలియదు, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ నాకు తెలియదు, ఏది నేను తినాలనుకుంటే అది తింటాను. ఎక్కడ ఒక 10 నిమిషాలు వాక్ చేయడం ఇవాళకి తెలియదు, ఒక ఎక్సర్సైజ్ చేయడం తెలియదు, ఎక్కడ నాకు అనారోగ్యం తెలియదు. సో కాబట్టి అంటే ఒక సిస్టమ్ పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు బాడీ మీద ఏం సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది, ఒక ప్రక్రియ నిరంతరాయంగా అదేమిటది, మన ఒక మెడిసిన్ లాంటిది పైన రుద్రాక్షలు ధరించి ఉన్నాం, అది ఎప్పటికప్పుడు బాడీని నియంత్రిస్తూ ఉంటుంది. సో ఒరిజినల్గా వేసుకొని ఉంటే బాగుంటుంది. అంటే గాలికి ఎగిరిపోతున్నప్పుడు పేపర్లు ఎగిరిపోకుండా ఒక పేపర్ వెయిట్ మనం పెడితే అది స్థిరంగా అక్కడ ఉంటుంది. అలాగే ఒక పేపర్ వెయిట్ లాగా మీరు ధరించి చూడండి రుద్రాక్షలు, అది ఆరోగ్యానికి ఎంత మంచిదో ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు, మీరు కనీసం మెడలో వేసుకోవడానికి కుదరకపోతే చేతికైనా నాలాగా పెద్ద పెద్దవి వేసుకోక్కర్లేదు, ఒకటి మామూలు అయినా వేసుకొని చూడండి. పూర్వం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రాగి కడియాలు వేసేవారు, ఆ నాడీ మండలాన్ని అది నియంత్రణలో ఉంచుతుంది.
సో ఇప్పుడు ఈ పాత పద్ధతులు ఎవరు పాటించట్లేదు. అవకాశం ఉంటే ఈ మాసంలో అయినా రుద్రాక్షలు ధరించే ప్రయత్నం చేయండి. ఈ రోజే ధరించవచ్చు సోమవారం. రైట్ గురుగారు, చాలా మంచి మంచి విషయాలు నాటి కార్యక్రమంలో లోతుగా మాట్లాడారు. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. వీక్షించారుగా, ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.